హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని నేర్చుకోవడం ఎలా అనే విషయాన్ని మీకు 8 స్టెప్స్లో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. దీనిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవడం ద్వారా మీరు ఖచ్చితంగా స్పెల్లింగ్స్లో మీరు ఇంప్రూవ్ అవడమే కాకుండా స్పెల్లింగ్స్ని మీరు ఎదుటి వ్యక్తులకు చెప్పగలిగే స్థాయికి కూడా మీరు వెళ్తారు. కాబట్టి దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాక్టీస్ చేయడమే. నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు స్పెల్లింగ్స్లో మీరు ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ స్టెప్ మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ అనేవి ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో మనకి ఒకటి కాన్సనెంట్ లెటర్స్, ఇంకొకటి వోవెల్ లెటర్స్గా మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. కాన్సనెంట్ లెటర్స్ ఏంటి ఇక్కడ బి నుంచి జెడ్ వరకు ఉన్నాయి. వోవెల్ లెటర్స్ ఏంటి AEIOU, ఇవి వోవెల్ లెటర్స్ అనమాట. ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్సనెంట్ లెటర్ని మీరు వోవెల్ లెటర్తో మల్టిప్లై చేయాలన్నమాట. ఎలా అంటే BA బా, CA కా, DA డా, తర్వాత BE బే, CE సే, DE డే, తర్వాత FE ఫే, FI ఫీ, GI జీ, JO జో, తర్వాత JU జూ, అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రెండో టిప్కి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే వోవెల్స్ని కాన్సనెంట్స్తో మీరు మళ్ళీ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కాన్సనెంట్ లెటర్స్ వచ్చాయి కదా, రెండో స్టెప్లో మనకి ఇక్కడ ఏమొస్తాయంటే వోవెల్ లెటర్స్ వస్తాయి అనమాట. AB యాబ్, ED ఎడ్, IG ఇగ్, OR ఆర్, UM అలా మనకు వస్తుంది. దీన్ని మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి అచ్చు లెటర్ని ఒక హల్లు లెటర్తో మీరు హెచ్చవేయాలన్నమాట. అంటే ప్రతి వోవెల్ లెటర్ని కాన్సనెంట్ లెటర్తో మీరు మల్టిప్లై చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత బ్లెండ్ అంటే ఏంటంటే రెండు హల్లు అక్షరాలు అనమాట. అంటే రెండు కాన్సనెంట్ లెటర్స్ అనమాట. BL SP PR GL FR అనమాట. వీటి తర్వాత మీరు ఖచ్చితంగా ఒక వోవెల్ లెటర్ మీరు ఉపయోగించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే BL తర్వాత మీరు ఇక్కడ BL తర్వాత AEIOU పెట్టినా సరే మీకు అర్థవంతమైనటువంటి స్పెల్లింగ్ వస్తుంది. BLA బ్లా, BLE బ్లే, BLI బ్లీ, BLO బ్లో, LU బ్లూ, అలా కూడా మనకి శబ్దం వస్తుంది అనమాట. మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత SPE తర్వాత కూడా మీరు AEIOU పెట్టినా అదే రకమైనటువంటి మీనింగ్ అనేది వస్తుంది. PR తర్వాత AEIOU పెట్టినా మనకి సేమ్, అంటే ఒక అర్థవంతమైన స్పెల్లింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. అందుకనే వోవెల్ లెటర్స్కి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. వీటిని ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత డైగ్రాఫ్స్ అనమాట. పదం చివరి వచ్చేటువంటి అల్లులు అంటే CH ఛ, SH ష్, NG ఇంగ్, TH త్, అలా అనమాట. సో వీటిని మీరు గమనించినట్లయితే వీటిని పదంలో పెట్టి మనం పలికినట్లయితే CHUR చర్చ్, PUSH పుష్, COMING కమింగ్, TRUTH ట్రూత్. అంటే వీటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకని వీటిని డయాగ్రాఫ్స్ అని చెప్పని అన్నారన్నమాట. అయితే ఈ మనకి రెండు హల్ శబ్దాలుగా వచ్చి మనకి పదం చివర ఒక డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అదే రకంగా పదం మధ్యలో కూడా రెండు అచ్చు శబ్దాలు వస్తాయి అనమాట. రెండు అచ్చు లెటర్స్ వస్తాయి, అంటే 2 వోవెల్ లెటర్స్ వస్తాయి అనమాట. వచ్చినప్పుడు వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. EA OA OE IE UE. సో వీటిని కూడా మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ట్రైగ్రాఫ్స్ అనమాట. అంటే అచ్చులు అల్లులు అంటే వొవెల్స్ కాన్సనెంట్ కలిగినటువంటి 3 అక్షరాలు ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది SPL CHA, SPL స్పిల్, CHH, SQQ స్క్యూ, STR స్ట్ర్ అనమాట. వీటి పక్కన మనం AEIOUలు పెడితే మనకి అర్థవంతమైనటువంటి సౌండే వస్తుంది అనమాట. SPLA స్ప్లా, CHA చా, SQUA స్క్వా, STRI స్ట్రై అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత చూడండి, మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గూగుల్ సహాయంతో మీరు చక్కగా సెర్చ్ చేసి వీటిని మరింతగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మీకు స్పెల్లింగ్స్ మీద అవగాహన అనేది వస్తుంది. దీని తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సింది సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కసారి మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసుకొని వాటన్నిటిని కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే మీకు స్పెల్లింగ్స్పై మంచి పట్టు వస్తుంది అనమాట. అంతేకాకుండా చివరిగా ఏంటంటే సిలబల్స్ అంటే ఏంటంటే ఒక పెద్ద పదాన్ని మనము ఎలా విడగొట్టి చదవాలి. అంతేకాకుండా ఒక వర్డ్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ యూనిట్స్ అనమాట. వర్డ్ అనేది ఏంటంటే స్పీచ్ యూనిట్స్ యొక్క సమూహం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనే ఒక పదం ఉందనుకోండి, ఈ పెద్ద పదాన్ని మనం ఎలా చదవాలంటే కాన్సెంట్రేషన్ అలా అనమాట. ఇలా కాన్సన్ట్రేషన్ అనేది చదవడం ఎలా చదువుతామంటే చూడండి, ప్రతి పదంలో కూడా మనకి ఇక్కడ
ఒక ఓవెల్ లెటర్ అనేది ఉందన్నమాట. అంటే ఒక ప్రతి స్పీచ్ యూనిట్కి ఒక ఓవెల్ లెటర్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి మనం దాన్ని సిలబల్గా మనం డివైడ్ చేసుకొని మనం ఇలా చదువుతాం అనమాట. ఇలా ఎలా చదవాలో కూడా సిలబస్తో కూడా మీరు ఒకసారి చూడండి వీలుంటే. సో ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీరు పర్ఫెక్ట్గా మీరు స్పెల్లింగ్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. అంతేకాకుండా ఇవన్నీ నేను చేయలేను సార్ మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటే మీకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్లో కోర్స్ కూడా ఉంది. మీరు వీలైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు నచ్చితేనే మీరు కొనుగోలు చేయవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.